టీ20 వరల్డ్ కప్ మహాసంగ్రామం మొదలైంది. నిన్న ఇండియా వర్సెస్ యూఎస్ఏ ఫస్ట్ మ్యాచ్ వాంకడే వేదికగా జరిగింది. ఆ మ్యాచ్ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు టాస్ ఓడిపోయి యూఎస్ఏ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. సూర్యకుమార్ యాదవ్ కూడా వీ వాంటెడ్ టు బ్యాట్ ఫస్ట్ అన్నాడు. బికాస్ దెర్ ఈజ్ నో డ్యూ ఫ్యాక్టర్ అన్నాడు. తర్వాత డ్యూ ఫ్యాక్టర్ కూడా ఏం కనబడలేదు పిచ్ మీద, గ్రౌండ్ మొత్తం మీద. కానీ బ్యాట్స్మెన్ మొత్తం టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ముగ్గురు కూడా ఫస్ట్ వరల్డ్ కప్ కావడంతో కొద్దిగా తడబడినట్టు కనిపించింది. వాళ్ళకి ఆ ప్రెషర్ ఎంతైనా ఆ ఫస్ట్ వరల్డ్ కప్ ఆడుతున్న ఆ ప్రెషర్, ఆ బ్యాగేజ్ క్యారీ చేస్తున్నట్టుగా కనిపించింది. ప్లస్ కొంచెం స్లో పిచ్ మీద ఇండియా దొరికిపోద్ది అని అనుకున్న వాళ్ళందరూ కూడా నిన్న చంగులు గుద్దేసుకుని ఉంటారు. ఎందుకంటే స్లో పిచ్ వచ్చినప్పుడు మన బ్యాటింగ్ అసలు టెస్ట్కి మొదలవుతుంది. కొంచెం స్మార్ట్గా బ్యాటింగ్ చేసి ఉండాల్సింది ఇండియా. ఎవ్రీ టైం బ్యాంగ్ అప్రోచ్ కరెక్టేనా అంటే ఇలాంటి పిచ్చెస్ తగిలినప్పుడు డెఫినెట్లీ కొంచెం స్ట్రీట్ స్మార్ట్ క్రికెటర్గా మనం గ్రూమ్ చేసుకోవాలి. అదే సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అయిన తర్వాత చెప్పాడు. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన తర్వాత ముగ్గురు పవర్ ప్లేలోనే 3 వికెట్స్ కోల్పోయింది, 3 to 4 వికెట్స్ కోల్పోయింది ఇండియా. సో పవర్ ప్లేలో మనం 96 ఓవర్స్లో 90 స్కోర్ చేసిన ఇండియా అసలు 300, డేల్ స్టైన్ లాంటి వాళ్ళందరూ కూడా ఇండియా 300 లోడింగ్ ఇలాంటి కామెంట్స్ అన్నీ వినిపిస్తున్నాయి బయట. బట్ వరల్డ్ కప్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మ్యాచ్లో యూఎస్ఏకి అగైనెస్ట్గా ఇండియా అసలు 100 కూడా స్కోర్ రీచ్ అవుతుందా, 77 for 6 ఆ టైంలో అసలు 100 రీచ్ అవుతుందా లేదా అనిపించింది. మ్యాచ్ టీంలో బూమ్రా లేడు, హర్షిత్ రాణా లేడు. బూమ్రా రీప్లేస్మెంట్ హర్షిత్ రాణా కూడా లేడు. నిన్న యాక్చువల్లీ టీం చాలా మిస్ అయింది హర్షిత్ రాణాని, బికాస్ హీ విల్ గివ్ సమ్ బ్యాటింగ్ డెప్త్. సో ఈ హర్షిత్ రాణా ఇంజ్యూర్డ్ కావడం వలన సిరాజ్ మియా సడన్గా టీంలోకి వచ్చాడు. టీంలోకి వచ్చి ఏం చేశాడు అసలు, నోవేర్ ఇన్ ద కాంటెస్ట్, నోవేర్ ఇన్ ద వరల్డ్ కప్ స్క్వాడ్. ఏదో డొమెస్టిక్ క్రికెట్ ఆడుకుంటా టైంపాస్ చేస్తున్న సిరాజ్కి సడన్గా సూర్యకుమార్ యాదవ్ కాల్ చేసి మియా భయ్ ఫ్లైట్ ఎక్కి వచ్చేయని చెప్పి ముంబైలో ఫ్లైట్ ఎక్కి రావడమే కాక, స్క్వాడ్లో రావడమే కాక 11లో కూడా వచ్చాడు. బీభత్సంగా ఓపెనింగ్ బౌలింగ్. ఇప్పుడు సిరాజ్ మియా ఉన్నాడు కాబట్టి అతన్ని హర్షదీప్తో ఓపెనింగ్ చేయించారు. బౌలింగ్ తుక్కు రాగొట్టారు ఇద్దరు కూడా. 160 టార్గెట్ ఇండియా సెట్ చేసింది. దానికి కారణం సూర్యకుమార్ యాదవ్. ద వే హీ బ్యాటెడ్, అందరూ అవతల పక్కన ఒక్కొక్కటి పేకమెడలా కూలిపోతున్నా కూడా ద వే హీ బ్యాటెడ్ వాజ్ సో మచ్ ఇంప్రెసివ్. హౌ హీ ట్యాగిల్ దట్ స్కోర్ అంటే లాస్ట్ ఓవర్ వరకు కూడా నిలబడి ఆడాడు. 17th ఓవర్లో అక్షర్ పటేల్ కొద్దిగా తొందరపడ్డాడు. ఈవెన్ దో పీపుల్ సే అక్షర్ పటేల్ వుడ్ హ్యావ్ బ్యాటెడ్ ఎట్ number 5, బట్ శివం దుబే కన్నా ముందు కూడా చేయాలని అనుకున్నా.